మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఏదైతే ఆదివాసీ తెగల్లో అక్రమంగా చొరబడేటువంటి గోరు బంజారాలు అంటే సుగాలి, లంబాడి, బంజారా ఇటువంటి కులాలన్నీ కూడా అక్రమంగా గత 4 దశాబ్దాలుగా భారత రాజ్యం కల్పించినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా రాజకీయ అవకాశాలు అన్నీ కూడా కొల్లగొట్టని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ మధ్యన ప్రజాప్రతినిధుల నుంచి గౌరవ భద్రాచలం శాసనసభ్యులు ఎల్ల వెంకట్రావు గారు అదేవిధంగా మాజీ ఎంపీ సోయం బాబురావు గారు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ కావడం జరిగింది. వారికి ముందుగా యావత్ ఆదివాసీ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారిపైన వ్యక్తిగత దృష్టి గోరు బంజారాలు మరి వారి పద్ధతి సరికాదు, మీకు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు సుప్రీంకోర్టు సమర్పించాలి తప్ప మేము వ్యక్తిగతంగా మేము దూషిస్తాం, బెదిరిస్తాం. అదేవిధంగా మా మంత్రి అంటే రాష్ట్ర మంత్రి మా మంత్రి అంటే మా ఆడబిడ్డ కాబట్టి ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను సైతం తిరగనివని చెప్పి ఒక ప్రొఫెసర్ మాజీ ఎంపీ గారు అనడం కూడా చాలా దారుణం. అంటే ఈ రాష్ట్రంలో అంటే వీళ్ళు ఏదంటే అది వీళ్ళు ఏమంటే చేయొచ్చా వీళ్ళు అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో వీరిని క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు. అంటే ఆ రకంగా మీరు ప్రవర్తిస్తారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు ఈ యొక్క ఆదివాసీల్ని బెదిరిస్తారా? అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి బహుజన కులాలు కావచ్చు, అదే దళితులు కావచ్చు, మైనార్టీలు వీళ్ళకి చెందినటువంటి కుల వృత్తులన్నింటి కూడా చొరబడి వాళ్ళ జీవనధారణను మీరు దెబ్బతీస్తారా? అంటే మొత్తం మీరు తెలంగాణ సమాజానికి ప్రమాదకరంగా తయారని చెప్పేసి మేము గౌరవప్రదంగా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే మమ్మల్ని బెదిరించిన పద్ధతి కాదు. అదేవిధంగా మేము 40 లక్షలు ఉన్నాం కాబట్టి మీరు పార్టీలన్నీ కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ని అటు కేంద్రంలో ఉన్న బీజేపీని అదేవిధంగా గతంలో 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మీరు బెదిరింపులకు గురి చేస్తున్నారు. మీరు అసలు 40 లక్షలు ఎట్లా వచ్చినాయని మేము అడుగుతున్నాం. ఒక విద్యార్థి ఒక ఉద్యోగులుగా ఉన్నత ఉద్యోగులుగా జ్ఞానవంతులుగా ఆదివాసీ సంబంధించిన జ్ఞానవంతులుగా మేము అన్ని తెగలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా మేము అడుగుతున్నాము. మీరు 1961 సెన్సెస్ ఇది మీరు ఇచ్చిందిగా డైరెక్టర్ మరి ట్రైకార్ డిపార్ట్మెంటే కావచ్చు, అదేవిధంగా నేషనల్లో ఉన్నటువంటి రిజిస్ట్రార్ జనరల్లో కూడా అన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. 1961 లంబాడి జనమ 96,174, 1971 1,32,464. దాని తర్వాత 1976 ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ అప్పుడు మెదక్లో గెలవడం కోసం మీ ఉన్న ఓటు బ్యాంక్ 25,000 రావడం కోసం మిమ్మల్ని ఒక డిఎన్టీ హోదాలో 2% ఓన్లీ విద్య కోసం మిమ్మల్ని ఒక జియో 149 కలిపితే మీరు దాన్ని పెట్టుకోని చెప్పేసి మీరు 1981 నాటికి 11,58,342 ఎట్లా వచ్చింది చెప్పండి. ఒక 10 సంవత్సరాల సెన్సెస్లోనే 1 లక్ష నుంచి 11 లక్షలు ఎట్లా వచ్చింది అంటే ఒకరికి 10 మందిని పుట్టినాలి, లేకుంటే పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, రాజస్థాన్, అదేవిధంగా కర్ణాటక మేము ఆధారాలు ఇచ్చాం. అది వలస వస్తుంది మొత్తం కూడా డాక్యుమెంట్స్ కూడా ఆదివాసీ సంక్షేమ పరిషత్ వారు కూడా ఆదిలాబాద్ సేకరించి అక్కడ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 91లో 16 లక్షలు అయ్యారు, 2001 20 లక్షలు అయ్యారు. ఇవాళ మీరు ఏమంటున్నారు? ఒక 40 లక్షలు అంటున్నారు, ఒక 50 లక్షలు అంటున్నారు, ఒక 60 లక్షలు అంటున్నారు. ఈ యొక్క కాన్స్టిట్యున్సీలలో 60 నియోజకవర్గాలు మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని తొలగిస్తే మీ పార్టీలు మీ ప్రభుత్వాలు ఉండవు. రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, ఒక పక్కన మోడీని తిడుతున్నారు, కేసీఆర్ని తిడుతున్నారు, ఆఖరికి వీళ్ళు ఎక్కడ తిడుతున్నారంటే హైమండార్ఫ్ కూడా తిడుతున్నారు. మొన్న హైమండార్ఫ్ అసలు ఏం తెలియదు, ప్రపంచంలో ఒక మానవ శాస్త్రవేత్త ఆయన గుర్తించలేడు. వీళ్ళు ఇంకేమంటే రాబోయే రోజులు ఏమంటే అంబేద్కర్ని ప్రపంచంలోనే విశ్వ మేధావి ఆయనను గుర్తించలేదు. వీళ్ళని గుర్తించలేదు కాబట్టి రాజ్యాంగంలో వీళ్ళని ఎస్టీ ఇవ్వలేదు. కాబట్టి మేమనేది ఒకటే, సరే మాకు 70లో కలిపినప్పటికీ మాకు ఇంత చదువులు లేవు, ఇంత ఉన్నత స్థాయి లేవు. తర్వాత కొద్ది గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు కొద్ది మందే ఉన్నాం. ఇప్పటికే మా పాపయ్య గారు లాంటి వాళ్ళు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఆయన మొదటి చీఫ్ ఇంజనీర్, ఇప్పటి వరకు ఎవరు కాలేదు. మేము డిఏను ఈఏను దాని తర్వాత ఎస్టీ అవుతాము, కామ తర్వాత డాక్టర్లు కూడా రిటైర్ అయిపోతున్నారు. తర్వాత రేపో మాపో మేము ఏమంటున్నాం అంటే ఎమ్మెల్యేలు కూడా మీకు ఎమ్మెల్యేలు ఉండనీరు. ఇప్పటికే భద్రాచలంపై సీటుపై కన్నేసిన వాళ్ళు, అదేవిధంగా సారపాక పినపాకపై కన్నేసిన వాళ్ళు, అసలాపేట మాదే అంటున్నారు, అన్ని స్థానాలు మావే అంటున్నారు. కాబట్టి మీకు కూడా నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు మారిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తే దానికి వెంకట్రావు గారు కూడా ఒప్పుకొని మొన్న కేసు వేయడానికి వచ్చింది. అదేవిధంగా మిగిలిన ఏమైనా మాట్లాడినా మా మంత్రి సీత గారితో మాట్లాడినా ఆమె కూడా చాలా బాధపడింది, నన్ను తిరగనేయమంటారు. మరి ఎట్లా మరి మీరు అందరూ ఏం చేస్తారంటే మేమందరం కూడా ఏకం కావాలి, మనలో ఎన్ని విభేదాలు ఉన్నా సరే మనం అందరం కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. మనకి జాతికి పట్టినటువంటి ఈ యొక్క పిశాచిని మనం ఫస్ట్ తీసేయాలి. కాబట్టి మనం ఏం కావాలంటే మేము ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం. రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా మేధావులు అందరం కూడా అన్ని సంఘాలు కలుపుకొని మేము అందరం ముందుకు పోతాం. మీరు కనుక వచ్చే సెప్టెంబర్ 9 మేము 10,000 మందితో ర్యాలీ చేస్తామని చెప్పేసి మీరు ఏదో ప్రకటన ఇస్తున్నారు. కానీ మేము చేస్తే మరో సర్వనగర్ అవుతుంది, లేకపోతే మరో రామ్లీల అవుతుంది. ఆ రెండింటిని మించినటువంటి ప్రోగ్రాం డిసెంబర్ 9 నాటికి ఖచ్చితంగా చేసి తీరుతాము. మీరు మాట్లాడితే ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా మీ యొక్క
ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, భాగవతాలు మొత్తం కూడా మేము ప్రపంచాన్ని చూపెడతాం. ఆ తర్వాత సమాజం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ముందుగా పాత్రికేయులు, అదేవిధంగా ఒక మేధావులు, ప్రొఫెసర్లు ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో అన్ని కుల వృత్తులకు చెందినవారు, అదేవిధంగా రాజకీయ నాయకులు, పార్టీలో అందరూ కూడా కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, మేమందరికీ ఒకటే ఆడుతున్నాం, అమాయక ఆదివాసులను కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క పాలకులది. ఈ అమాయక ఆదివాసులు కనుక కాపాడకపోతే మాత్రం సమాజంలో ఉన్నటువంటి బహుజన, దళిత, మైనార్టీ వర్గాలే కాదు, ఉన్నత వర్గాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈరోజు ఏ రకంగా అయితే దూషిస్తున్నారో రాబోయే రోజుల్లో తుమ్మల నాగేశ్వర గారిని అట్లయితే దూషిస్తారు, ఇంకోళ్ళు దూషిస్తారు. కేసీఆర్ గారిని ఒకసారి రాముల నాయక్ సొక్కాబడి చెప్పిన ఒక చరిత్ర కూడా అందరూ చూసినాం మనం. అంటే వాళ్ళు తెగిస్తే ఏమైనా చేస్తారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మనం ఈ యొక్క సమాజాన్ని కాపాడుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ముందుకు పోయి అభివృద్ధి చెందాలంటే మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకుంటూ, మాకు మధ్య కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం.